హీరోయిన్ సోనారికా భడౌరియా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. 'దేవోం కా దేవ్ మహాదేవ్' సీరియల్లో పార్వతీ పాత్రలో నటించిన సోనారిక 3 తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు. నాగశౌర్య హీరోగా వచ్చిన 'జాదుగాడు' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమయ్యారు. 'దస్తానీ మొహబ్బత్', 'సలీం అనార్కలి' సీరియల్లో అనార్కలిగా నటించారు. పలు సీరియల్లో నటించాక తెలుగులో హీరోయిన్గా వచ్చారు. 'జాదుగాడు' సినిమా తర్వాత మంచు విష్ణు, రాజ్ తరుణ్ నటించిన 'ఈడో రకం ఆడో రకం', బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన 'స్పీడునోడు' సినిమాల్లోనూ హీరోయిన్గా నటించారు. అయితే హీరోయిన్గా కంటే కూడా 'మహాదేవ్' సీరియల్లో పార్వతీ పాత్ర ద్వారానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనారిక. తాజాగా తాను తన ప్రియుడైన వికాస్ పరశార్ని పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించారు. వికాస్ వ్యాపారవేత్త. కొన్నాళ్లుగా వీరు డేటింగ్లో ఉన్నారు. 2022లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. 2022 మే 19న తనకు కాబోయే భర్త వికాస్ తన చేతికి రింగ్ తొడిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్లో అతడికి బర్త్డే విషెస్ చెబుతూ తనకు కాబోయే భర్త అని చెప్పారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా తన వివాహాన్ని కన్ఫర్మ్ చేశారు. వీరి పెళ్లి ఫిబ్రవరి 18న రాజస్థాన్లో జరగనుంది. కుటుంబ సభ్యుల కోరిక మేరకి ఈ ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని భావించినట్టుగా తెలుస్తోంది. గతంలో తన ప్రేమ విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ మేము ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నాం. 2022లో మాల్దీవులకు వెళ్ళినప్పుడు వికాస్ తనని పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేశారు. అప్పుడు ఇద్దరమే ఉన్నాం. ఆ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బాగుండు అనిపించింది. నాకు ఏదైనా సింపుల్గా చేసుకోవడం ఇష్టం. తనకేమో ప్రతిదీ గ్రాండ్గా ఉండాలని చెప్తాడు. మా పెళ్లికి పెద్దల అంగీకారం ఉంటుంది అని చెప్పారు.